బ్రిటన్లో ఆల్రెడీ కీర్ స్టార్మర్ ప్రభుత్వం లేబర్ ప్రభుత్వానికి విలువ పడిపోయింది. ప్రధానమంత్రి అప్రూవల్ రేటింగ్సే అప్పట్లో 38-40 నుంచి ఇప్పుడు 20-18కి పడిపోయింది. ఇంకో పక్కన రిఫార్మ్ యూకే పార్టీకి విపరీతంగా విలువ పెరిగింది. ఇవాళకి వాళ్ళ ఎన్నికలు జరిగితే కనుక అది అధికారంలోకి వస్తుందన్నటువంటి పరిస్థితిలోకి వచ్చింది. టోరీస్ కూడా అక్కడ ఫెయిల్ అయినటువంటి సిచ్యుయేషన్. ఏదైతే మన రిషి సునక్, బోరిస్ జాన్సన్ వీళ్ళు ఉన్నటువంటి టోరీస్కి వాల్యూ పడిపోయింది. వాళ్ళు థర్డ్ ప్లేస్లో కొట్టుమిట్టాడుతున్నారు. లేబర్ పార్టీ 2వ స్థానం అయిపోయింది. యూకే రిఫార్మ్ పార్టీ అన్నటువంటిది అగ్రభాగంలోకి వచ్చే పరిస్థితి వచ్చింది. దీంతో స్థానిక ఎన్నికల్ని కీర్ స్టార్మర్ ప్రభుత్వం డిలే చేయాలని నిర్ణయించుకుంది. 7 కౌన్సిల్ ఎలక్షన్స్ ఏవైతే జరగాల్సినవి ఉన్నాయో వాటిని 2027 దాకా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని అక్కడ ఉన్నటువంటి విపక్షాలు, ఎస్పెషల్లీ యూకే రిఫార్మ్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది. లేబర్ ప్రభుత్వానికి అర్థమైపోయింది తమ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని. ఆ 7 చోట్ల మేము గెలుస్తామని గ్రహించినే ఈ విధంగా వాయిదాలు వేసుకొచ్చారు. 2027 దాకా జరగదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అన్నటువంటిది.